పేరెంట్స్ అనేది ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో టైమ్ స్పెండ్ చేయలేకపోతున్నారు. జాబ్స్ అని పరిగెత్తి అసలు ఇంట్లో ఏం చేస్తున్నారు, ఏంటి అనేది పట్టించుకోలేని సిట్యుయేషన్స్ ఉన్నాయి ఇప్పుడు. సో, వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నేను అదే చెప్తున్నాను. మెన్స్ లైఫ్ కూడా ఇట్స్ లైక్ హౌస్ వైఫ్ ఉంది. సో దట్ మెన్ ఇస్ కాంట్రిబ్యూటింగ్ సో మచ్. మార్నింగ్ నుంచి ఈవినింగ్ టేక్ కేర్ ఆఫ్ సో మెనీ పీపుల్. సో ఆ ఒక్క గ్యాప్ ఫిల్ చేయగలిగిందే బ్యూటిఫుల్లీ ద విమెన్. సో అందుకే చెప్తున్నాను, విమెన్ ఇస్ అ నారీ శక్తి, షీఈ్ అ దేవి. తనకున్నంత ఎనర్జీ ఎవరికి ఉండదు. సో యూజ్ ఇట్ పాజిటివ్. దాన్ని పాజిటివ్ గా పెట్టుకోవాలి అంటే మార్నింగ్ లేచినప్పటి నుంచి వాట్ ఈస్ యువర్ రొటీన్, నువ్వు ఏం చూస్తున్నావు, నువ్వు ఏం చేస్తున్నావు, దాని మీదే ఉంటది. ఇప్పుడు చిన్న బాబు, ఇంట్లో పిల్లలు, వాట్ ఎవర్ యూ డూ వాళ్ళు అన్ని అర్థం చేసుకుంటారు. దే నో ఎగ్జాక్ట్లీ మదర్ ఏం చేస్తుంది. వెదర్ షీఈ్ సిట్టింగ్ అండ్ గోయింగ్ ఆన్ వాచింగ్ రీల్, వాడు అదే చేస్తాడు. ఈ షీఈ్ సిట్టింగ్ అండ్ లెర్నింగ్ సంథింగ్, హీల్ ఆల్సో లెర్న్. ఇఫ్ అ మదర్ ఈజ్ లెర్నింగ్ మ్యూజిక్, తను ప్రాక్టీస్ చేస్తుంటే నీతో పాటు వాళ్ళు కూర్చొని వాళ్ళు చేస్తారు. ఇప్పుడు నువ్వు ఏదైనా స్పోర్ట్స్ ఆడుతున్నావు అంటే నీతో పాటు వాళ్ళు వచ్చి వాళ్ళు ఆడతారు. అండ్ వీకెండ్స్ లో యువర్ హస్బెండ్ విల్ ఆల్సో జాయిన్ యూ. గివ్ దెమ్ సంథింగ్ డిఫరెంట్. ఒకళ్ళు సంథింగ్ ఏదైనా కొత్తగా యూఆర్ లెర్నింగ్ అండ్ మేకింగ్ యువర్ ఫ్యామిలీ టు అందరూ పార్టిసిపేట్ చేస్తారు. ఇప్పుడు మీ హస్బెండ్ ఇంటికి వచ్చాక నువ్వు రీల్స్ చేసుకుంటూ నువ్వు దీంట్లోనే ఎంగేజ్డ్ అయిపోయి ఉన్నావు, లేదా కాల్లో ఎంగేజ్డ్ ఉంటే వేర్ విల్ హీ పార్టిసిపేట్? అతను కూడా కాల్ తీసుకుంటాడు కదా. సో అది మనకు ఉండాలి. ఫస్ట్ యూ రియలైజ్, మీకు క్వాలిటీ టైం ఫ్యామిలీతో స్పెండ్ చేయటం వల్ల వాట్ ఆర్ యూ గెయినింగ్? యూఆర్ లూజింగ్ యువర్ మెంటల్ ఇల్నెస్ అంటున్నాం కదా, అది హీల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. రైట్? చిన్నపిల్లలు దే గ్రో వెరీ ఫాస్ట్. వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళు ఏదైతే మాట్లాడతారో దట్ ఈస్ అ స్ట్రెస్ బస్టర్. అది నువ్వు ఇప్పుడు మిస్ అయిపోతే దాని తర్వాత ఉండదు. సో అది మీరు ఇన్కార్పొరేట్ చేసుకోవాలి మీ లైఫ్ ని. అదే అన్న కల్చర్, అగైన్ వీఆర్ కమింగ్ బ్యాక్ టు కల్చర్ ప్రొటెక్ట్ చేయాల్సిందే విమెన్. ఓకే, బిఫోర్ యూఆర్ టాకింగ్ అబౌట్ రైట్స్, మన రైట్స్ అని ఫస్ట్ మీ రెస్పాన్సిబిలిటీ, మీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ, దెన్ కమ్ అవుట్ అండ్ టాక్ ఫర్ అదర్ విమెన్స్ రెస్పాన్సిబిలిటీ. దెన్ అప్పుడు రైట్స్, మా రైట్స్, అది ఆటోమేటిక్లీ ఆ టైం వరకు నీ రెస్పాన్సిబిలిటీ నువ్వు కరెక్ట్ గా ఫుల్ఫిల్ చేస్తే రైట్స్ ఆటోమేటిక్లీ వస్తాయి.